పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షుడు నారాయణ గారికి, వరుణ్ రామయ్య గారికి, మంత్రి గారికి, శాసనసభ్యులందరికీ, వేదిక ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మీ అందరికీ ఆకలిస్తూ ఉన్నాడు. దగ్గర ఇప్పటికే 2-3 గంటల నుంచి సుఖపడుతుంది. నేను 2-3 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ ఆ రోజున కృష్ణదేవరాయలు తెలుగు నామోక్తి మాలలో రాసిన ఫేమస్ అవ్వదు. కవుడు సూర్యకుమార్ గారు పాడిన పాట మాతృకి మల్లెపూదండ అనే దేవబంధు అనే సినిమా కోసం 1942లో శంకరాపాటి సుందరాచార్య గారు రాశారు. అది కూడా విశ్వవ్యాప్తం అవ్వాలి. అలాగే మన దేశం సినిమాతో సినిమా నటుడుగా సినీ జీవితాన్ని మొదలెట్టి నా దేశంతో ఆపేసి తెలుగుదేశం పార్టీ పెట్టి ఉండకుండా మిగతా సినిమా నటులాగానే రిటైర్ అయిపోయినట్టుంటే ఎన్టీ రామారావు గారు ప్రజల హృదయంలో చిరస్మరణీయుడిగా మరణం లేని జనం ఉన్నాడు. కొంతమంది అట్లాంటి చిరస్మరణీయుడు ఉండేవాడు కార్యక్రమంలో సందేహం లేదని నేను భావిస్తున్నాను వ్యక్తిగతంగా. అలాగే మా తెలుగులకి మల్లెపూదండ చైతన్యదానికి పెట్టి ఊరు వాడ తిరిగి తెలుగును స్పృశించి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాల్లో తెలుగంట అధికారంలోకి వచ్చి ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ విప్లవాత్మకమైన రిఫార్మ్స్ కానీ ఈ దేశంలో మరే ఇతర ముఖ్యమంత్రి ఇవ్వడం కూడా చేయాలంటే ఏమాత్రం సందేహం. అలాంటి పరిస్థితుల్లో తర్వాత 3,000 కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు 30,000 కోట్లకి 9 సంవత్సరాల్లో 10 రెట్లు బడ్జెట్ పెంచిన పరిస్థితి. దురదృష్టం 2004లో ఒక్కసారి అధికారం వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ దశ వేరేగా ఉండేది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుని విశ్వవ్యాప్తం చేసి మద్రాసుని తెలుగుని తీసుకొచ్చిన తెలుగు మృత భాష అయ్యే పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెలుగు పట్ల నిర్లక్ష్య వైఖరి, వీటి నుంచి తెలుగును కాపాడడానికి మొన్న బడ్జెట్ లో 10 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే యువగణంలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా పనిచేస్తా తన శాఖ కాకపోయినా పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న లక్ష్యంగా, అలాగే కార్యకర్తలకి చనిపోతే 5 లక్షల పేపర్ సౌకర్యం ఎన్ని చేస్తున్న లోకేష్ బాబు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కృష్ణా జిల్లా గురించి గన్నవరం నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి ఎంపీ నారాయణ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంపీకి నేను ఆల్రెడీ మొన్న గన్నవరంలో చెప్పాను. మన అన్నీ చెప్పడం అనవసరం నేను భావిస్తూ కృష్ణా జిల్లా గురించి ముఖ్యంగా చెప్తాను అనుకుంటున్నాను. కృష్ణా జిల్లా మహోన్నత జిల్లా, ఇండియాలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ జిల్లా. 1925 ముందు రాజమండ్రి నుంచి అటు మునుగోడు వరకు ఇటు పల్నాడు వరకు ఈ జిల్లా ప్రాసెస్ చేయాలని జిల్లా పరిషత్ మీటింగ్ లో అడిగారు. మీరు చరిత్రను రాసి మహానుభావుల విగ్రహాలు పెడితే జిల్లా పరిషత్ మీటింగ్ వస్తా, లేకపోతే నన్ను పిలవబాకండి చెప్పారు. అలాంటి జిల్లా డెల్టా ఫామ్ అయ్యి అసలు ఆర్థర్ కావడానికి ప్రాంతీయ విభేదాలు లేవు. అక్కడ ధవళేశ్వరం దగ్గర బ్రిడ్జ్ కట్టినా, ఇక్కడ ప్రకాశం బ్యారేజీ కట్టినా డెల్టా ఫామ్ అయ్యి ఫస్ట్ నాగరికత నేర్చుకుని వలసలు వెళ్ళిపోవడం వల్ల దిక్కుమాలి స్థితికి దిగజారిపోయిన జిల్లా ఈ దేశంలో ఉన్న 612, 613 జిల్లాల్లో ఏదైనా ఉంటే అది ఒక కృష్ణా జిల్లా. అలాగే స్వాతంత్రానికి ముందే మద్దూరు కృష్ణారావు ఆంధ్రపత్రిక పెట్టిన, అలాగే కృష్ణారావు కృష్ణరాజు సత్యనారాయణ సాహిత్యంలో ఉన్న, కానీ ప్రజల కోసం పరోపకారం ఏదో శరీరంలో బతికే మహాభావం జిల్లా ఇది. ఆ రోజున గుండుబాబులో పుట్టిన భోగరాజు పట్టాభిషేకరావు గారు 1915లో కేటీసీసీ బ్యాంక్ పెట్టిన, 1923లో ఆంధ్ర బ్యాంక్ పెట్టిన, ఆ రోజున సొంత డబ్బులు 50,000 పెట్టి బ్యాంక్ పెట్టిన, చల్లపల్లి రాజు దగ్గర 1,10,000 తెచ్చి ఆంధ్ర బ్యాంక్ పెట్టిన, ఇవాళ ఆంధ్ర బ్యాంక్ పేరు కూడా లేని పరిస్థితి. ఏఐసిసి అధ్యక్షుడు కూడా స్వాతంత్రం వచ్చిన టైంలో ఉంది ఆంధ్రవాసి భోగరాజు పట్టాభిషేకరావు. అయినా కూడా దేశంలో 2 మున్సిపాలిటీలు ఉన్నప్పుడు భీమునిపట్నం, మచిలీపట్నం, ఈ 2 పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది వచ్చినా ఈ 2 మున్సిపాలిటీలో కూడా 1,00,000 పైపైకి జనాభా ఉన్న మచిలీపట్నం, 5,000 విజయవాడలో జనం ఉన్నప్పుడు అక్కడ పరిస్థితులు మచిలీపట్నం అధిగతి లేకుండా పోయిన పరిస్థితి. అలాగే మహాత్ములు భోగరాజు పట్టాభిషేకరావు గారు కానీ, 5వ కాళేశ్వరరావు కానీ, అలాగే పొడుగు 15 వర్గాలకి రాజకీయం అంటే 4 కుటుంబాలనే రాజకీయం కాదని చెప్పి బీసీల ఇళ్ల ముందు కుప్పపోసి రాజకీయాన్ని గ్రామాల్లో ఇళ్ల ముందు కుప్పపోసిన ఎన్టీ రామారావు గుర్తించారు. ఆయన విగ్రహాన్ని ఇవన్నీ నెలకొల్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే జిల్లాల విభజన తర్వాత ఉన్న విజయవాడ కూడా పోయిన పరిస్థితి. ఇవాళ ఆఖరి స్థితికి దిగజారిందంటే ఈ జిల్లా 600 నియోజకవర్గాలు
గన్నవరం నియోజకవర్గంలో కూడా ఒక 30% ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న పరిస్థితి. ఎన్టీ రామారావు ఎన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి రాష్ట్ర రాజకీయ రాజధానిగా విజయవాడ 1950 ముందే ఉన్న జిల్లా కుచించుకుపోయి అధికారానికి దగ్గరగా ఉన్న అభివృద్ధిలో వెనకబడిపోయిన వాస్తవం. గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా మొత్తాన్ని సిఆర్డీఏ పరిధిలోకి తీసుకొస్తే తప్ప ఈ జిల్లా మనుగడ సాధించే పరిస్థితి లేదు. పరిశ్రమలు తీసుకొస్తే తప్ప ఆ రోజు కృష్ణా జిల్లా ఫేమస్ ఎందుకైందంటే ఆంధ్ర షుగర్స్ ఆయన స్థాపిస్తే మనపూడి అచ్యుతప్రసాద్ గారు, వెలగపూడి వెంకటకృష్ణ గారు, గుయ్యూరులో కేసీపీ, మాచర్లో కేసీపీ సిమెంట్ ఇలా పెట్టి జమీందారులు రాజులు కేసీపీ చల్లపల్లిలో షుగర్ ఫ్యాక్టరీ పెట్టి జిల్లా స్థాయిని జిల్లాలో ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చి జిల్లా వృద్ధి రేటును పెంచితే ఇవాళ జిల్లా అడ్డపాత్రానికి దిగజారిపోయింది. దేశంలో హైయెస్ట్ ట్యాక్స్ కట్టిన జిల్లా ఇవాళ ఆఖరికి ఏ స్థానంలో ఉన్నామో కూడా తెలియని పరిస్థితి కృష్ణా జిల్లా ఉంది. దీనికి ఒకే ఒక మార్గం అన్ని నియోజకవర్గాల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం తప్ప. తొలితరం పారిశ్రామికవేత్తలు అందరూ కోయంబత్తూరు, హైదరాబాద్ అయిపోయారు. రెండో జనరేషన్ పారిశ్రామికవేత్తలు కూడా రాజధాని హైదరాబాద్ అని విజయ రమేష్ గారు ఎవరైనా కానీ ఏ ఇండస్ట్రీస్ అయినా ఈ జిల్లా నుంచి పక్క జిల్లాకి వెళ్ళిన పరిస్థితి, పక్క దేశానికి వెళ్ళిన పరిస్థితి. మళ్ళీ జిల్లాకి